అత్తను హెల్మెట్‌తో కొట్టి, దాని తర్వాత కూడా తనకు ఫిట్స్ వచ్చి కింద పడి చనిపోయిందని నమ్మించాడు ఒక యువకుడు. అయితే హైదరాబాద్‌కి చెందిన కావ్యను పెళ్లి చేసుకున్నాడు. కరీంనగర్‌కి చెందిన స్నేహిత్ అనే యువకుడు. అయితే పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నిన్న అయితే గత నెల 29వ తారీఖున ఇద్దరు కూడా బైక్ మీద వెళ్తున్న సందర్భంలో కూడా అత్తను వెనక కూర్చున్నటువంటి అత్తను కూడా చేతిలో ఉన్నటువంటి హెల్మెట్‌తో కొట్టడం ద్వారా తను కింద పడిపోయి విపరీతంగా గాయాలయ్యి హాస్పిటల్‌లో చేరిన తర్వాత కూడా తన కూతురు కావ్యకు కూడా పిడిసొచ్చి కింద పడి చనిపోయి హాస్పిటల్లో ఉందంటూ కూడా తన కూతురికి చెప్పింది. అయితే కావ్యకు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు కూడా విచారణ చేసిన తర్వాత ఒక సీసీ కెమెరా ఫుటేజ్ అనేది బయటికి రావడం, దాంట్లో కూడా ఆ కావ్య తల్లిని అరుణను విపరీతంగా హెల్మెట్తో కొట్టడంతోనే తన కింద పడిపోవడంతోనే తను ఆ ట్రీట్మెంట్ తీసుకునే సందర్భంలో కూడా 25వ తారీఖు హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ చేసుకుంటూ కూడా 30వ తారీఖు తను చనిపోవడం జరిగింది అరుణ. దాని తర్వాత కూడా కావ్య తన భర్త మీద అనుమానంతో పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన తర్వాత కూడా పోలీసులు దీని విచారణలో భాగంగా అటు పోలీసులు సీసీ కెమెరా చెక్ చేసినప్పుడు కూడా స్నేహితే తన అత్తను హెల్మెట్తో కొట్టడం ద్వారా బండిపై నుంచి స్పీడ్గా వెళ్తున్నటువంటి బండిపైన కూర్చున్నటువంటి వెనక వన్ సైడ్ కూర్చున్నటువంటి అరుణను హెల్మెట్తో కొట్టడం ద్వారా తన కింద పడిపోయిన తర్వాత కూడా తన కుటుంబ సభ్యులకి తన కూతురు కావ్య కూడా ఫిట్స్ వచ్చి తన తల్లి కింద పడిపోయిందని హాస్పిటల్లో జాయిన్ చేశానంటూ కూడా కాల్ చేశాడు స్నేహితుడు. దాని తర్వాత కావ్యకు అనుమానం రావడంతోనే తను పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు కూడా విచారణ చేపట్టిన తర్వాత సీసీ కెమెరా వాళ్ళిద్దరూ కూడా బండి మీద వెళ్తున్నప్పుడు కూడా సీసీ కెమెరా ఒకటి బయటపడడం వల్లే ఆ సీసీటీవీ ఫుటేజ్ వల్లే స్నేహితుడు తన అత్తను హెల్మెట్తో కొట్టి చంపేశాడంటూ కూడా నిర్ధారణ చేశారు. అయితే ఇప్పటి వరకు కూడా తను 29వ తారీఖు తను బండి మీద తీసుకువెళ్తున్నటువంటి అరుణను కూడా హెల్మెట్తో విపరీతంగా కొట్టిన తర్వాత తన కింద పడి గాయాలైన తర్వాత కూడా అందరినీ 29వ తారీఖు జరిగిన అప్పుడు కూడా 29వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా తను ఫిట్స్ వచ్చి కింద పడిపోయిన తర్వాత తనకు దెబ్బలు తగిలాయని హాస్పిటల్కి తీసుకెళ్లాలంటూ కూడా తను నమ్మించడానికి ప్రయత్నం చేశాడు స్నేహితు. అయితే దీని మీద కూడా కావ్య వీళ్లకు తన అత్తకు స్నేహితుకు అరుణకు మధ్య ఇదివరకే ఏమైనా గొడవలు ఉన్నాయా, వాళ్ళిద్దరి మధ్య కూడా ఏవైనా పెళ్ళైన సందర్భంలో కూడా వీళ్ళిద్దరికి అత్తకును తన కావ్య తన భార్యకు వీళ్ళ ముగ్గురికి ఏవైనా గొడవలు ఇదివరకు ఉన్నాయా అనే దానిపైన కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు. అయితే ప్రస్తుతానికి కూడా మనం చూసాం, ఏదైతే వెళ్తున్న సందర్భంలో బండి మీద అత్తని తీసుకువెళ్తున్న సందర్భంలో కూడా వాళ్ళు ఏదైనా గొడవ పడ్డారా, ఇంటి నుంచి స్టార్ట్ అయ్యే ముందు కూడా వాళ్ళు ఏదైనా విపరీతంగా ఇంట్లో గొడవ పెట్టుకున్నారా, వెళ్ళే సందర్భంలో కూడా అత్త అటు స్నేహితుని ఏదన్నా ఆ సందర్భంలోనే తను కోపంతో హెల్మెట్ తీసుకొని వెనకున్నటువంటి వన్ సైడ్ కూర్చున్నటువంటి అత్తను బలంగా కొట్టడం వల్లే కింద పడిపోయిందా అనే దానిపైన కూడా తనకు పోలీసులు విచారణ చేపడుతున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా అటు స్నేహితు కూడా అత్త ఫిట్స్ వచ్చి చనిపోయిందంటూ కూడా నమ్మించడం వెనుక కారణాలు ఏంటని కూడా పోలీసులు విచారణ అయితే చేపడుతున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.